నీ గుండె బాధను ఎవరికి నన్ను చెప్పాలయా, నాని నాదనని ఎవరికి వినిపించాలయా, నీ గుండె బాధను ఎవరికి నన్ను చెప్పాలయా, నాని నాదనని ఎవరికి వినిపించినా, ఎవరికి నేను చెప్పినా, ఎవరికి వినిపించినా విని వినట్టుకున్నారు, చూసి చూడనట్టున్నారు, వినట్టుకున్నారు, చూసి చూడనట్టున్నారు. నాలోని గుండె బాధను ఎవరికి నన్ను చెప్పాలయా, నాలోని రోదన పనిని ఎవరికి వినిపించాలయా, నాలోని గుండె బాధను ఎవరికి నన్ను చెప్పాలయా, నాలోని ఎవరికి వినిపించాలయా. ఈ యొక్క మనసుతో నా నాయనానికి అయ్యా నీ అండ ఉండగా ఏ అని జరగదు, అయ్యా నీ తోడు ఉండగా ఏ అని జరగదు. నాలోని గుండె బాధను ఎవరికి నన్ను చెప్పాలా, నాలోని యోధన పని ఎవరికి వినిపించాలయా, నాలోని గుండె బాధను శరీర బలహీనతతో ఆర్థిక ఇబ్బందులతో, శరీర బలహీనతతో ఆర్థిక ఇబ్బందులతో ప్రతి క్షణం నాలుగుతున్నా, అనుదినం ఏడుస్తున్నా, ప్రతి క్షణం నాలుగుతున్నా, అనుదినం ఏడుస్తున్నా. అయ్యా ఈ రోదన ధ్వనినా ఇంకెంత కాలము, ఇంకెంత కాలము, అయ్యా ఈ రోదన ధ్వనినా ఇంకెంత కాలము, అయ్యా ఈ నిందలు నాకు ఇంకెంత కాలము, అయ్యా ఈ రోదన ధ్వనినా ఇంకెంత కాలము, అయ్యా ఈ నిందలు ఇంకెంత కాలము, అయ్యా ఈ రోదన ధ్వనినా ఇంకెంత కాలము, అయ్యా ఈ రోదన ఇంకెంత కాలము. నాలోని గుండె బాధను ఎవరికి నన్ను చెప్పాలయా, నాలోని రోదన ధ్వనిని ఎవరికి వినిపించాలయా. శరీర బలహీనతతో ఆర్థిక ఇబ్బందులతో ప్రతి క్షణం మూలుగుచున్నా, అనుదినం ఏడుస్తున్నా. అయ్యా ఈ రోదన ధ్వనినా ఇంకెంత కాలమే, అయ్యా ఈ రోదన ధ్వనినా ఇంకెంత కాలము. తండ్రి ఈ రాత్రి ఏ పాటి వారము నాయన ఇంత గుంపుగా కూడున్నాం, కానీ ఎప్పుడు ఎవరిని పిలుస్తావో తెలియదు. ఈ భూమి మీద ఉన్నంత కాలమైనా నాకు సమాధానం దయచే ప్రభు అని అడుగుదామా, నాకు సమాధానమును దయచే, తదుపరి తండ్రి సమృద్ధిని కూడా మీరు దయచేయండి ప్రభు. ఈ రెండింటి కొరకు నేను కనిపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, నాకు దయచేస్తా. ఒక్కసారి అడుగుదామా. తండ్రి నీ దాసులను దీవించావు, నాకున్న స్థితిగతులు చూసినప్పుడు, పిల్లల వైపు చూసినప్పుడు, భార్య వైపు చూసినప్పుడు, భర్త వైపు చూసినప్పుడు, నాయన నాకున్న స్థితిగతులను చూసినప్పుడు తండ్రి సమృద్ధి లేక తలెత్తుకోలేని స్థితిలో, ఆర్థిక ఇబ్బందులతో, శరీర బలహీనతతో తండ్రి నీ గాయాలైనా తండ్రి నీ బిడ్డలను మీరు దర్శించండి. యేసయ్యా మీరు దర్శించండి యేసు నామములో. రే తండ్రి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డకు సమాధానము కలుగునుగా కనుక తండ్రి నీకు ఈ రాత్రి
ఉన్నామని చెప్పి తెలుసు. మన స్థితిగతులు ఎరిగిన దేవుడు అయినాడు. కొన్నిసార్లు అవమానం అనిపిస్తారు. ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు, మన స్నేహితులు మాట్లాడినప్పుడు, మన రక్త సంబంధాలు మాట్లాడినప్పుడు, ఏ తప్పు చేయకపోయినా కూడా తలదించవలసి వస్తుంది. ఏ నేరం చేయకపోయినప్పటికీ కూడా తలదించవలసి వస్తుంది. కొన్నిసార్లు బాధపడతాం. అయితే నేను అంటున్నాను, ఈ రాత్రి ఇజ్రాయిల్ నుంచి ఒక నాయకుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నాయకుని అడుగుజాడలో నడిచినంతసేపు మనకి ఏం జరగలేదు. దేవునికి స్తోత్రం. ఆ నాయకత్వంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజలు నాయకుని మీద తిరగబడి చేశారు. నాయకుని తిరస్కరించినప్పుడు వాళ్ళు ఎక్కువ శ్రమలు పడ్డారు. అయితే ఈరోజు ఈ రాత్రి ప్రభు రాకట ఆలస్యం అయితే మరలా నేను కలుస్తాను. మా కోసం ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.